ముచ్చట షురు. యావత్ మంది జనాలకు తెలియజేయనది ఏమనగా ఇప్పుడు మన ధూమ్ధామ్ ముచ్చట్లకు ఒక మహానుభావుడు వచ్చిండోల్లా. ఆ మహానుభావుడు మీకు చాలా బాగా ఎరికే. ఆయనను చూస్తుంటేనే మీరు పరేషాన్ అవుతారు. మన బాలయ్య బాబు కూడా వేస్టే అంటారు. ఇంతకు ఆయన ఎవరంటారా? తినబోతూ రుషెందుకు, చూడబోతూ జవాబెందుకు? చూసేరు జల్దినా. టట్టైన్ వెనక్కెళ్ళి అసలు గా కేజీఎఫ్ సినిమా మ్యూజిక్ పెడతానా అయితే కథ ఇంకో లెవెల్లుండు. ఇంతకు ఎవరు హీరో అని గాయ్ గాయ్ అయ్యారు. అగో జింక, ఇగో బర్రెలు, అగోగో కొండముచ్చు, ఇగో మోడీ సారు వారి పర్ఫార్మెన్స్ చూసి తరించురు మరి చేసేపు. ఏహే అసలు మామూలుగా ఉన్నదా మోడీ సార్ కథ? అగో ఆ డ్రెస్సు, ఆ కండ్లద్దాలు, ఆ నడక స్టైలు, అగో జీబుల ఫోజు, కెమెరా పట్టుకుని ఇంకో తీర్ల ఫోజు, ఏనుగులతోని ముచ్చట్లు. వామ్మో వారి నాయనో, ఇట్లా చెప్పుడు నాతోని కాదు గాని తరించుడే కావాలి. అట్లు ఉంటది మరి మోడీ సార్ అంటే. అగో ఏమో ప్రకృతి అందాలను బాగానే ఆస్వాదిస్తున్నాడు కదా. వెనక ఎప్పటికీ ఒక ఫోటోగ్రాఫరు, వీడియోగ్రాఫరు బరాబర్ ఉండాలి. ఇగో ఈడ చూడుర్రల్లా ఎన్ని తీర్ల సారు కెమెరాలలో పడ్డాడో. ఇదేమో లెఫ్ట్ యాంగిల్, ఇదేమో రైట్ యాంగిల్, ఇగో వెనక్కెళ్ళి ఫోజు, ముంగటికెళ్ళి ఇంకో తీర్ల ఫోజు. అయితే మోడీ సారు కర్ణాటక రాష్ట్రం మైసూర్కి వెళ్ళి పోయిండోళ్ళ అవుతారన్నాడు. ఇక ప్రాజెక్ట్ టైగర్ సంబరాలను స్టార్ట్ చేసిండు. ఇక వెనక సిరి అటుకెళ్ళి ఉన్న జంగల్కు పోయి ఇగో గిట్ల కెమెరాలు పట్టుకొని జీబుల సఫారీ చేసిండు. ఇగో గిట్ల పెద్ద పెద్ద కెమెరాలు చేతిలో పట్టుకొని ఫోటోలు దిక్కుంటా మూర్చిపోయిండు. అన్నట్టు గా ఏనుగుల మీద వచ్చిన సినిమాకు ఆస్కర్ అవార్డు వచ్చా కదా. పనుల పని తమిళనాడు పోయి ఆ ఏనుగులను చూసుకునే ఆలుమొగలను కలుసుకున్నాడు. ఏనుగులతోని ముచ్చట కూడా పెట్టిండు గిట్లా. మొత్తానికి మోడీ సార్ స్టైల్ని చూసి సినిమాలలో వేసే రజనీకాంతం, మన బాలయ్య బాబు అసొంటోళ్ళు కూడా బలా దూరేపో అంటారోల్లా. ఇప్పుడు మనం అర్జెంటుగా సిద్దిపేటకు పోవాలి. సిద్దిపేటకు పోతున్నామంటే ఆరోగ్య మంత్రి హరీష్ అన్నను బరాబర్ కాల్సుడే ఉంటుంది, అంతే కదా. హరీష్ అన్న కాడికే పోదాం. అక్కడ ఆరోగ్య మంత్రి ఆటో డ్రైవర్ లెక్క మారిపోయిండని అంటుర్రులా. గట్ల ఎట్లా మారిండో చూద్దాం రారి. వారే వా, అగో కాకి డ్రెస్ లా హరీష్ అన్న. అగ చూడుర్రి అన్న ఆటో తోలుతుండు. మస్త్ అనిపిస్తున్నాడు కదా. అయితే సిద్దిపేటల ఆటో డ్రైవర్ల సొసైటీ వాళ్ళు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుర్రు. ఈ మీటింగ్ కు మన హరీష్ అన్న ఆటో డ్రైవర్ డ్రెస్సుల్ని వచ్చిండోల్లా. అక్కడ ఆటో కనబడితే ఇగో గిట్లా కూర్చొని నడిపిండు. ఆరోగ్య మంత్రి జెర్సేపటిదాకా ఆటో డ్రైవర్ లెక్క మారి ఆటో నడుపుతుంటే డ్రైవర్లు మస్తు దిల్కుసేరు గిట్లా. అగా ధూమ్ధామ్ ముచ్చట్ల ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. 3 రోజుల కింద
6,000 పాజిటివ్ కోవిడ్ కేసులు, మొన్న 5,600 కేసులు, నిన్న 5,900 కేసులు. ఈ లెక్కన ఆ మాయదారి కరోనా మళ్ళా మున్పెటోలో రేచిపోతుందేమో అనిపిస్తుంది. అందుకే ఎక్కడోళ్ళు అక్కడ కత్తులు కటార్లు మెత్త నూరుకొని తయారు పెట్టుకుంటున్నారు కరోనాను ఖతం చేస్తేందుకు. చూడు ఏం చేస్తుర్రో. అప్పటి 2-3 ఏళ్ల కిందటి సీన్లు కావివి, లేటెస్ట్ గా ఇయ్యాలటి సీన్లు. అంటే నిజంగా వీళ్ళంతా కోవిడ్ పేషెంట్లు అనుకునేరు. కాదు, ఒట్టుట్టి పేషెంట్లు. మున్పటోలే మళ్ళా ఆ మాయదారి కోవిడ్ మహమ్మారి మంది మీదికి ఈర్చుకబడితే ఏం చేయాలి, అంబులెన్స్ ఎట్లా ఎక్కియాలి, ఎట్లా బెడ్ మీద సెట్ చేయాలి అని ఢిల్లీ, చెన్నై, భోపాల్, పట్నా అసొంటి పట్టణాలల్లా మాక్ డ్రిల్ చేస్తున్నారు. ఎందుకంటే పోయిందని నిమ్మలం చేసుకున్న యాళ్లకు మళ్ళా మోపైతున్నది కదా. రోజుకు 6,000 కేసులు పాజిటివ్ అవుతున్నాయి. మళ్ళా 6-7 వేలంటే పెద్ద ఫరక్ కాదు గాని 60-70 వేల దాకొస్తే ఎట్లా అని మర్చిపోయిన ట్రీట్మెంట్ పద్ధతి మళ్ళా రిపీట్ చేస్తున్నారు. కొందరైతే పీపీఈ కిట్లు తొడుక్కునుడే మర్చిపోయిరట. ఎందుకన్నా మంచిదని ఎక్కడోళ్ళు అక్కడ మాక్ డ్రిల్స్ చేస్తున్నారు. ఇట్లా ఇక మన కూడా మంత్రి హరీష్ రావు సారు ఆరోగ్య శాఖలతోని సమీక్షలు పెట్టి కేసులు పెరిగితే ఎట్లా, ఏం చేయాలి, వ్యాక్సిన్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కొనాలి అన్ని చూసిండు మొన్ననే. కానీ పీడ పోయిందనుకుంటే మళ్ళా మోపైతుందేందో పాడే ఈ కరోనా. వద్దంటే వస్తుంది లశరం లేని చెత్త వైరస్. మొన్న మన ప్రధాని గౌరవ శ్రీ మోడీ సార్ వచ్చి వందే భారత్ రైలు బండికి జెండా ఊపిండు కదా. అయితే ఆ బండికి వందే భారత్ అని ఎందుకు పేరు పెట్టిరో తెలుసా మీకు? చెప్తా కానీ గరం కావద్దు మరి, సరేనా? ఏం లేదులా, చేసిన బండికే మళ్ళా ఓపెనింగ్ చేసుకుంటా 100 మాటల ఓపెనింగ్ చేస్తాందుకే ఆ బండికి వందే భారత్ అని పేరు పెట్టిరట కేంద్ర సర్కారోళ్ళు. ఏంది అట్లా చూస్తుర్రు? ఈ మాట నేనన్నది కాదుల్లో, సోషల్ మీడియాలో నెటిజన్లు అంటురు. అది ఒక్కటే కాదు, ఇంకా చాలానే జోకులు వెళ్తున్నాయి ఆ బండి మీద. అవన్నీ చెప్పుడు కాదు కానీ ఇగో చూడుండ్రి. 1 2 3 4 5 6 7 8 9 10 11 సార్ వారు ఇప్పటిదాకా ఓపెనింగ్లు చేసి పచ్చ జెండాలు ఊపిన వందే భారత్ బండ్ల లిస్టులు ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అటు 25 మాటల జెండా ఊపినట్టుండు నాకు తెలిసి. ఈ లెక్కన చరిత్రే సారది. ఆవు దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి చేయని పని చేస్తుండు మన మోడీ సార్. అయితే చేసిన బండికే మళ్ళా ఓపెనింగ్లు చేస్తా పోతుండు. ఇదివరకు ఎన్నడు ఏ ప్రధానమంత్రి ఇట్లా వేయలే. కాత చల్లగుండా దేశంలో యాన్నో ఓ తాన కొత్త బండికి పచ్చ జెండా ఊపి ఓపెనింగ్ పూర్తి చేస్తారు. అటెనక అన్ని రూట్లల్లా ఆ పేరు గల బండ్లు తిరుగుతుంటాయి. ఇదివరకు రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ అసొంటి బండ్లు చూడలేదా? కానీ ఈ వందే భారత్ బండ్లను ఏ రాష్ట్రానికి పోతే ఆ రూట్ల జెండా ఊపి షాల్ చేస్తూనే ఉన్నాడు. పోని అట్లన్నా ఓకే అనుకుందాం. చేసిన కానే మళ్ళా ఈ ఓపెనింగ్ లేంది. ఆల్రెడీ సికింద్రాబాద్కి వెళ్ళి వైజాగ్ వేసే మళ్ళా తిరుపతికి ఒకసారి వేసుడేందో. మళ్ళీ సికింద్రాబాద్ టు విజయవాడ, సికింద్రాబాద్ టు గుంటూరు, సికింద్రాబాద్ టు ఆదిలాబాద్ రూట్లలో కూడా ఇట్లనే వచ్చి ఓపెనింగ్ చేస్తారో ఏమో. ఈ లెక్కన దేశం మీద 100 మాటల వందే భారత్ బండ్లకు జెండా ఊపేదాకా ఊకునేటట్టు లేడు కదా. సోషల్ మీడియాల సెటైర్లు నిజమయ్యేటట్టు ఆయన 100 మాటలేంది 1000 భారత్ అని బండికి పేరు పెట్టి 1000 మాటల ఓపెనింగ్ చేసుకోసారు. పోయేదేముంది, అంతా నీ చేతులు గల్ల పనేనాయే గాని ఇక అంత చక్కదనాల వందే భారత్ బండి ఎక్కుదామని టికెట్లు కొన్నోళ్లకు సుక్కలు కానొస్తున్నాయట రేట్లు చూసి. సికింద్రాబాద్కి వెళ్ళి గుంటూరుకు 3 గంటల 45 నిమిషాలల్లో పోతుందట ఈ బండి. టికెట్ రేటు 865 అట. అదే గుంటూరుకు రోజు పోయే ఒక ఎక్స్ప్రెస్ బండేమో 3 గంటల 53 నిమిషాలలో పోతుందట. కానీ ఆ టికెట్ రేటు 480 అట. అంటే 8 నిమిషాలు ముందుగా పోయేటందుకు 400 ఎక్కువ పెట్టాలనా? నీ బండికో దండం స్వామి అని భయపడుతున్నారు జనాలు. ఇక మొన్న చూస్తేమి బర్రెలకు వినతి పత్రం ఇచ్చి ఆ బండి నడిచే తొవ్వకు
పోనే పోవద్దని కోరుకున్న ముచ్చట. అసలే ఆ బండి డెలికేటు, బర్రెను గుద్దితే సొట్టలు పడుతుంది. మరి మొత్తానికి మోడీ సారు ఈ బండి పేరు మీద ఎంత పబ్లిసిటీ మైలేజ్ వస్తుందో, అంతకంటే ఎక్కువ సెటైర్లు వేలుతున్నాయి సోషల్ మీడియాలా. అన్నట్టు ఈ నడవ మన కాడ పెళ్ళిళ్ళు ఎట్లయితున్నాయోల్లా ధూమ్ ధామ్గానే అవుతున్నాయి. కాకపోతే ఒక బుల్లెట్ బండి పాట, ఒక దసరా సినిమా పాట బరాబర్ ఉంటున్నాయి కదా. అయితే మన కాడ నయ్యం అనుకోవాలి. అటు మీది బాజుకి ఎట్లుంటుందో ఎరికేనా, తుపాకీ వేలందే పెళ్లి పిల్ల పూస్తలే కట్టించుకోదట. అరే అవునంటే అంతెందుకు, ఇగో గీ మేడం గారిని చూడుర్రి, మీరు పారేషాన్ కాకపోతే నన్ను అడుగుర్రి. 1 2 3 4 వష్ని 3 అంటే 3 సెకండ్లల్లా 4 రౌండ్లు పిస్తోల్తో కాల్చింది కదా అమ్మగారు. చూసి రానుల పెళ్లి పిల్ల కళాపోషణ. ఈమె ఉత్తరప్రదేశ్ ఆమె, పెళ్ళైంది, కూసున్నారు. అయితే అన్ననో మేనమామనో ఈమె చేతికి పిస్తోల్ ఇచ్చిండు. ఈమెకి ఇట్లా టాలెంట్ చూయించింది. ఈడ చూడుర్రి, ఈమె పిస్తోల్తోని గాలిలా గాలుస్తుంటే పక్క పొంటి ఉన్న పెళ్లి పిల్లగాడు ఉయ్యి అనులేదు, కుయ్యి అనులేదు. కుక్కిన పేను లెక్క, మన్ను తిన్న పాము లెక్క అట్లనే కూర్చొని ముంగటికే చూస్తుండు. నాకెందుకు వచ్చిన తిప్పలా, నాకేందట అనుకున్నాడు కావచ్చు కదా. అసలు ముచ్చట ఇది కాదు. ఏందంటే ఈ మేడం గారు గిట్ల పిస్తోల్తోని కాలుస్తున్న వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పెట్టిర్రు. అది పోలీసుల దాకా పోయింది. పోలీసులు కేసు పెట్టిర్రు. అమ్మగారికి ముచ్చట ఎరకైంది. ఖతం, పెళ్లి పిల్ల గయాబిగా. పోలీసులు అరెస్ట్ చేస్తారని అనుకున్నదో ఏం పాడో కనబడకుండా పోయిందోల్లా. ఇప్పుడు ఈ మేడం గారి కోసం పోలీసులు దేవులాడుతుర్రు. గట్లున్నది కథ. కొత్త పెళ్లి పిల్ల గీ కారణంతో కూడా వారిపోతుందారా అని అందరూ పరేషాన్ అవుతురు. అబద్ధం చెప్పినా అతికిటట్టు ఉండాలి అంటారు పెద్దోళ్ళు. కానీ కొందరు మేధావులకు ఆ సోయి కూడా ఉండదు. మేము పోలీసులమని చెప్తే నమ్మేటట్టు ఉండాలనా వద్దా? కానీ అట్లా లేకుండా పోలీసులమని చెప్పి పైసలు వసూలు చేసుడు పెట్టిర్రట. ఇప్పుడు మీరు చూడబోయే 4 మేధావులు. మేం పోలీసులమని నమ్మించి బెదిరించి పైసలు వసూలు చేసిన నకిలీ పోలీసుల ముచ్చట మస్తుగా చూసినాం ఇది వరకు. ఈ ముచ్చట కూడా అదే. కాకపోతే మున్పటి ముచ్చటకు దీనికి తేడా ఏందంటే, ఇగో ఈ 4 నౌపారి మంచిగా చూడుర్రి. ఇలా అటుపక్క నిలబడ్డ 2 ఓకే గాని అటుకే నిలబడ్డ 2 చూడు, అసలు వాళ్ళ హైట్ ఏంది, వెయిట్ ఏంది, గేజ్ ఏంది. మేం పోలీసులమని చెప్తే నమ్ముతారా ఎవరన్నా? కానీ నమ్మిండట భువనగిరి బొమ్మల రామారం కాడ కోళ్ల ఫారం నడిపించే ఒక ఆయన. అసలు ముచ్చట ఏందంటే, ఆ కోళ్ల పార పైన రేషన్ బియ్యాన్ని కోళ్ల మేత లెక్క వేస్తందుకు కొనుకపోతుండట. మరి ఆ ముచ్చట వీళ్ళు ఎట్లెట్లా గుర్తుపట్టిర్రో ఎవరు చెప్పిర్రో. తొవ్వల బండాపి మేం పోలీసోళ్ళం, రేషన్ బియ్యము ఎట్లా కొన్నావు, ఏడికి కొంటపోతున్నావు, నడు పోలీస్ స్టేషన్ కు అని గద్దరిచ్చి పెట్టిరట సివిల్ డ్రెస్సుల్ని. ఏసీపీ సారు చెప్తుండి నుండ్రి. ధరావత్ సాయి కిరణ్ అనే అతను రైస్ తీసుకొని పోవడానికి ఆయన ఒక టాటా ఏస్ వ్యాన్ కూడా తీసుకొచ్చుకుంటాడు. ఊరు దాటి బయటికి పోగానే ఊరు బయట పోలీసులు అని చెప్పేసి మాట్లాడి వీళ్ళు ఈ 4 మెంబర్స్ అటాక్ చేస్తారు. కామన్గా పోలీస్ స్టేషన్ రమ్మంటే ఏదైనా అక్కడిదక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అనే ఈ ఆలోచన వస్తుంది కదా. ఎందుకంటే రైస్ అనేది ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ కేసు అవుతుంది, ఈ వ్యాన్ సీజ్ అవుతుంది, మళ్ళీ జైలు, ఇంకా పోలీసుతో భయం అవన్నీ ఉంటాయి కాబట్టి అట్లా మాట్లాడితే మంచిది. మరి మీరు రాజకీయస్తే ఒక 50,000 రూపాయలు ఇచ్చేయండి, ఇస్తే మేము మీకు వదిలిపెడతామండి. 50 లేవు కానీ ఒక 30,000 ఇస్తామని చెప్తారు. 2 ఫోన్ నెంబర్లు చెప్తారు. ఆ ఫోన్ నెంబర్లకు 30,000 రూపీస్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు. బెదిరిస్తే 30,000 సమర్పించిండు గాని వీళ్ళను చూస్తుంటే ఎక్కడనో డౌట్ కొట్టి ఎందుకన్నా మంచిదని ఎంక్వైరీ చేసిండట కొడకండ్ల పోలీస్ టౌన్లా. కాదా వాళ్ళు అసలు కాదు, దొంగ పోలీసులన్న అనుమానం నిజమైంది. ఇక ఇప్పుడు అసలు పోలీసులను కలిసి ఉన్న ముచ్చట చెప్పిండట రేషన్ బియ్యం కొన్నాయన. ఆగో అట్లా దొరికిపోయిర్రు. కానీ అబద్ధం చెప్పినా అతికేటట్టు ఉండాలి కదా. కట్టెలకు బట్టలు తొడిగినట్టున్నారు అటు పక్కుని 2. పోలీసులని ఎట్లా నమ్మిద్దాం అనుకున్నారో ఏమో కదా మేధావులు. కానీ పోయి పోలీసులే అల్కా దొరికిర్రా సామి బద్నాం చేస్తందుకు. మీకు వాళ్ళ పేరు చెప్తేనే భయపడతారని మంచిగానే ప్లాన్ వేసిర్రు పో. ఇవ్వల్లా ఎలాంటి ధూమ్ ధామ్ ముచ్చట్లు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తూనే ఉంటా. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు టీ న్యూస్. నమస్తే, టాటా, బాయ్ బాయ్.